అందరికీ నమస్కారం. ఈ ఏడాదిలో రెండవ నేషనల్ లోకాల్ 5 జూలైన జరగబోతూ ఉంది. మరి గౌరవ సుప్రీంకోర్టు వారు, గౌరవ హైకోర్టు వారు, గౌరవ స్టేట్ అథారిటీ వారు ఆదేశాల మేరకు ఈ యొక్క జాతీయ లోకాలు జరగబోతూ ఉందండి. మరి క్రితంసారి జరిగిన లోకాలతో 5,000 పైచిలకు కేసులు సెటిల్ చేయడం జరిగింది. ఈసారి అయితే ఐడెంటిఫై చేసినవి 4,000 పైచిలకు ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి గౌరవ చైర్మన్ గారు డిఎల్ఎస్ఏ వెస్ట్ గోదావరి 34 బెంచులు ఈ జిల్లా వ్యాప్తంగా వేశారు. మరి కక్షిదారులకు విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్క బెంచ్లో జరగబోయే బెంచ్లో మీ యొక్క కేసుల్ని పరిష్కారం చేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. అదేవిధంగా మీ కేసులు జటిలమైతే కనుక అక్కడ ఆ బెంచ్ దగ్గరలో ఉన్న అయితే సంబంధిత మండల న్యాయ సేవాధికార సమితి ఉంటుంది, MLSC అంటారు. అక్కడ మాకు సంబంధించిన మీడియేటర్స్ ఉంటారు. వాళ్ళ ద్వారా మీరు పరిష్కారం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఉత్తమమైన ఒక మంచి అంశం ఏంటంటే ఈ యొక్క లోక్ అదాలత్లో కక్షిదారులు ఇద్దరు కూడా కూర్చుని వాళ్ళ సమస్యని పరిష్కారం చేసుకోవడానికి మంచి అవకాశం ఇది. ఈ విధంగా అయితే ఇద్దరు గెలిచినట్టు ఉంటుంది. కోర్టులు అయితే ఎవరో ఒకళ్ళే గెలుస్తారు. మరొక అంశం ఏంటంటే మీ సమయం వృధా అవ్వదు, మీ డబ్బు వృధా అవ్వదు. అదేవిధంగా ఈ విధంగా మీరు సెటిల్ చేసుకుని మీ యొక్క కేసును కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు అన్నీ, అదేవిధంగా సివిల్ కేసులు, యాక్సిడెంట్ కేసులు అన్నీ కూడా మీకు రాజీ చేయడానికి కాంపౌండబుల్ కేసులు అన్నీ కూడా అవుతాయి. అదేవిధంగా సివిల్ కేసులు అయితే కనుక వెసులుబాటు ఒకటి ఉంది మీకు. ఒకవేళ డబ్బు మీకు ప్రతివాది మరుక్షణం చెల్లించిన పక్షంలో మీరు టర్మ్స్ రాసుకోవచ్చు. ఆ టర్మ్స్ని ఏదైతే సంబంధిత బెంచ్ వారు ఉన్నారో వాళ్ళు మీకు ఒక అవార్డులా పాస్ చేస్తారు. ఆ అవార్డు ఈక్వల్ టు సివిల్ కోర్టులో రాజీ చేయవారు సివిల్ కోర్టులో డిగ్రీ ఏదైతే పాస్ అవుతుందో దానికి ఈక్వల్ వ్యాలిడిటీ ఉంటుంది. కనుక ఒకవేళ ప్రతివాది మీకు ఒక సపోజ్ ఉదాహరణకి 1,00,000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది ప్లెయింటిఫ్కి, వాదికి మొత్తం ఒకసారి ఇవ్వలేడు, మీరు వాయిదాల ప్రకారం ఇచ్చుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. అలా ఇవ్వని పక్షంలో దాన్ని మళ్ళీ కోర్టులో ఈపీ వేసుకుని ఆ సంబంధిత అవార్డు పొందుకున్న వాళ్ళు ఈపీ వేసుకుని దాన్ని అమలు పరచుకోవచ్చు. కనుక ఈ వెసులుబాటును అందరూ కూడా మీరు కక్షిదారులు వెసులుబాటుని ఉపయోగించుకోమని, అదేవిధంగా ఒకవేళ మీరు దూర ప్రయాణం నుంచి రాని పక్షంలో ఉంటే కనుక మరి గౌరవ చైర్మన్ గారు మీకు ఆన్లైన్ ద్వారా కూడా చేసుకుని మీ కేసులు రాజీ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కనుక అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకోమని